వెల్కమ్ టు బెస్ట్ కుక్ విత్ లవ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మన నెల్లూరు ఫేమస్ చేపల పులుసు. అవునండి, మీరు విన్నది నిజమే. నెల్లూరు కొరమీన్ చేపల పులుసు, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కొరమీన్ చేపల పులుసు నెల్లూరు స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కేజీ కొరమీన్ చేపలు పైన చూపిస్తున్న సైజు ముక్కలు తీసుకొని దానిలో పసుపు 1 స్పూన్ మరియు రుచికి సరిపడినంత ఉప్పు, కారం 1 స్పూన్ వేసి బాగా కలుపుతూ మ్యాగ్నేట్ చేసి 1 గంట పాటు పక్కన పెట్టాలి. ఒక బౌల్లో చింతపండు 100 గ్రాములు వేసి వాటర్ 3 గ్లాసులు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి 3, పెద్ద ఉల్లిగడ్డ 1, పెద్ద మామిడికాయ 1, టమాటో 1 పైన చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మామిడికాయ సగం సరిపోతుంది. తర్వాత స్పెషల్ నెల్లూరు చేపల పొడి తయారీకి స్టవ్ మీద బాండిల్ పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ధనియాలు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, మెంతులు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి రెబ్బలు 10 వేసి మిక్సీ వేసి పక్కన పెట్టాలి. ఫైనల్గా పులుసు తయారీకి స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టి ఆయిల్ 5 ఆయిల్ స్పూన్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు కొంచెం, ఆవాలు కొంచెం వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. మిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు 5 రెబ్బలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో తెరిలే వరకు ఉంచుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు మరియు కారం 1.5 స్పూన్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు గంట పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు పైన చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా కుదుపుతూ మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు 4 వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కుదుపుతూ ఉండాలి. చివరగా 20 నిమిషాల తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పొడి 1.5 టీ స్పూన్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇలా కుదిపి మరో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన నెల్లూరు స్టైల్ కొరమీన్ చేపల పులుసు రెడీ. చూశారుగా ముక్క చెదరకుండా ఎలా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.